అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ వారి గూడికి వెళ్లి వాళ్ళ అమ్మతో జరిగిందంతా చెప్పారు. ఒకవేళ నిజంగానే ఇది మాయ అయితే ఫస్ట్ మీరిద్దరూ ఈ మ్యాజిక్ ని ఉపయోగించి మీ రెక్కలకు ఉన్న మరకలను సరిచేయండి. అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సంతోషంగా ఇలా అన్నారు, నేనేమనుకుంటున్నానంటే మీను రెక్కల మీదున్న నల్ల మరకలు అన్నీ మాయమైపోవాలి. అది అలా అనిన వెంటనే దాని తల నుంచి ఒక మెరుపు వచ్చింది. అది మీను యొక్క శరీరం మీద పడింది మరియు నల్ల మరకలు మాయమైపోయాయి. నేనేమనుకుంటున్నానంటే టీను శరీరం మీద ఉన్న మరకలన్నీ మాయమైపోవాలి. అలా అంటూనే తన తల మీద నుంచి ఒక మెరుపు వచ్చింది. టీను యొక్క శరీరం మీద పడింది. దానివల్ల టీను శరీరం మీద ఉన్న నల్ల మరకలు మాయమయ్యాయి. అరే పిల్లలు, మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 3 పక్షులు దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నారు. సాయంకాలం కాగానే పక్షులన్నీ షికారుకు వెళ్లేందుకు ఒక చోట గుమిగూడాయి. అవన్నీ చెట్టు మీద కూర్చున్న మీను మరియు టీనును చూసిన వెంటనే ఆశ్చర్యపోయాయి. అరే, ఇది టీను మరియు మీను పక్షి. ఇవి రెండు ఇంత అందంగా ఎలా అయ్యాయి? అరే, చూడ్డానికి అందంగా అయ్యాయి, కానీ తల మీద ఈ వజ్రం ఏంటి? దానివల్ల ఈ అడవిలోనే చాలా అందమైన పక్షుల్లాగా ఉన్నాయి. సరే, ఇవిటి ఇప్పుడు వాళ్ళతో మనం స్నేహం చెయ్యాలా? ఇప్పుడివి మనతో పాటు రావచ్చు కదా? టీను మరియు మీను చెట్టు మీద కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ చేయడానికి అవన్నీ వీళ్ళిద్దరిని ఎప్పుడు పిలుస్తాయో అని వెయిట్ చేస్తున్నాయి. యార్, నాకు భయమేస్తుంది. ఆ రోజు మనం వాళ్ళని చాలా ఇన్సల్ట్ చేశాము. అసహ్యంగా ఉన్నారని ఆట పట్టించాము. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మనల్ని అసహ్యంగా ఉన్నారని చెబితే? అలా ఆలోచించి మాట్లాడాలి అనిపించినా కానీ మాట్లాడకుండా అవి షికారుకి వెళ్ళిపోయాయి.